చిప్స్ ఎక్కడ పడితే అక్కడ దొరకవు, మన కాలేజీలో దొరుకుతాయి. అదేంటో నాకు కూడా తెలియదు. వాట్ ఈస్ దిస్? చూడు. ఏంటి నువ్వెప్పుడు ల్యాప్టాప్లోనే ఉంటావు? అంతంతసేపు చూస్తే ఆ ల్యాప్టాప్ కూడా అనిద్ది, అక్క ప్లీజ్ స్పేర్ మీ అని. ఇంటర్వ్యూ నెక్స్ట్ వీక్ కదా, ఎందుకు ఇప్పుడే ఇంత టెన్షన్? టాప్లో ఉండాలంటే ఇలానే ఉండాలి, రిలాక్స్ అవ్వాలంటే రూమ్లో ఉండాల్సింది. ఓకే, చిల్డ్. ఏ రియా, నీతో నేను కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. హలో. ఎస్ సార్, ఐల్ బీ అటెండింగ్. ఎస్ సార్, ఐల్ బీ దేర్. ఓకే సార్, థ్యాంక్ యూ. రియా, రియా, నీతో నేను ఒక నిమిషం అర్జున్, మాట్లాడాలనుకుంటున్నాను. నెక్స్ట్ టైం ప్రామిస్. ఏమైంది అర్జున్? యూ వాంటెడ్ టు టెల్ హర్ సంథింగ్ అనుకుంటా. మాట్లాడాలి, కానీ ఇప్పుడు కాదు, మరీ మాట్లాడుతా. రియా అంటే మిసల్లాగా స్టార్టింగ్ ఫిక్స్ అయిందంటే మళ్ళీ ల్యాండింగ్ తర్వాత గుర్తొస్తాం. సరేరా, లేట్ అవుతుంది, మనం కూడా పోదాం ఇంకా. అర్జున్, వచ్చినప్పటి నుంచి సేమ్ పేజ్లోనే ఉన్నావు, ఒక్క పేజ్ కూడా తిప్పలేదు. అంతా ఓకేనా? ఏమీ లేదురా, బిజీ, చాలా బిజీ. యాక్చువల్లీ నెట్వర్కింగ్ విత్ మై ఇన్నర్ జీనియస్, కానీ వాడు కోఆపరేట్ ఇవ్వట్లేదు. ఎందుకు నాకే ఇలా జరుగుతుంది? మేబీ ఐ షుడ్ ట్రై మోర్. రియా, లెట్ మీ టాక్ టు హర్. నాట్ నౌ అర్జున్, ఐ హ్యావ్ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ టు డూ. ఇప్పుడు రియా కూడా పట్టించుకోవట్లేదు. ఇంకా నేనేం చేయాలి?
హలో హలో అమ్మ వినిపిస్తుందా? అమ్మ ఇప్పుడు రిజల్ట్ వచ్చిందమ్మా, నేను ప్లేస్ అయ్యానమ్మా. నాన్నున్నాడా అమ్మ? ఒకసారి నాన్నకి నాన్నకు కూడా చెప్పాలని. నా పరిస్థితి ఇలా ఉందని మా అమ్మ నాన్నకి చెప్పినా వాళ్ళు అర్థం చేసుకుంటారో లేదో తెలియదు. ఫ్రెండ్స్‌తో మాట్లాడుదామంటే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అమ్మా, నాన్న, ఐ యామ్ సో సారీ. క్షమించండి. హలో హలో, ఇక్కడ మీ ఫ్రెండ్. హిల్ బీ ఫైన్ కదా? అరే డోంట్ వరీరా, డాక్టర్ చెప్పింది కదా, ఇట్ వాస్ షార్ప్నర్ బ్లేడ్. వేరేదేమైనా ఉండింటే ఏమయ్యేదో ఏమో. సో డీప్ కట్ లేదు, హీ విల్ బి ఫైన్, డోంట్ వరీ. అయినా నువ్వు మర్చిపోమాకు, నీ ఫోనే తన్ని కాపాడింది. నా ఫోన్ ఎక్కడ? నా దగ్గరే ఉంది. ఈ మెసేజ్ ఎప్పుడు వచ్చింది? హాయ్ రియా, నేను డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు, కానీ నాకు ఎవరితో మాట్లాడాలో తెలియట్లేదు. నీతో మాట్లాడదామంటే నువ్వు ఎప్పుడు బిజీగానే ఉంటావు. అయినా నీతో మాట్లాడాలనుకుంటున్నాను, ఎందుకంటే యూ వోంట్ జడ్జ్ మీ అండ్ ఐ ఫీల్ యు ఆర్ ద రైట్ పర్సన్. నిన్న రాత్రి మళ్ళీ 3 మెయిల్స్ వచ్చాయి, వీర్ అగ్రీ టు ఇన్ఫార్మ్ యూ అని. ఎంత ట్రై చేసినా కూడా ఏది సరిగ్గా అవ్వట్లేదు. ఐ థింక్ నేను నా బెస్ట్ ఇస్తున్నాను, అయినా ఎందుకు ఇలా అవుతుందో నాకు తెలియట్లేదు. నువ్వు, శామ్, ప్రియా ముందుకెళ్తున్నారు, కానీ నేను మాత్రం ఇక్కడే ఆగిపోయాను. ప్రతిరోజు నేను మారాలి, పాజిటివ్గా ఆలోచించాలి, ఇంకా ట్రై చేయాలని అనుకుంటున్నాను, కానీ అవ్వట్లేదు. అమ్మ నాన్నలకి ఏం చెప్పాలో, వాళ్ళు నన్ను ఎలా అర్థం చేసుకుంటారు, నాకేం అర్థం కావట్లేదు రియా. నాకు ఏమవుతుందో తెలియట్లేదు. బట్ ఐ జస్ట్ వాంట్ టు ఎస్కేప్ దిస్ ఫీలింగ్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. నీకు గుర్తుందా, నువ్వు ఎప్పుడు చెప్పేదానివే కదా, ఇఫ్ సంథింగ్ ఫీల్స్ హెవీ షేర్ ఇట్ అని. అందుకే ఐ రియలీ వాంటెడ్ టు షేర్ ఇట్ విత్ యూ, బట్
బట్ ఈ మధ్య నువ్వు అసలు ఈ టైం ఇవ్వట్లేదు. నేను ఒక ఫెయిల్యూర్లా కనిపిస్తున్నాను. నీకు వీలుంటే రియా, ప్లీజ్ కాల్ మీ. ఒక్క మెసేజ్ చూసుంటే సరిపోయేది కదా. తప్పు చేశాను. ఆ వాయిస్ నోట్ ఒక్కటి వినుండాల్సింది. వినుంటే ఇలా అయి ఉండేది కాదు. గైజ్, అర్జున్ ఇప్పుడే వీచాన్స్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చాడు. AB1 వైపు వెళ్తున్నాడు. సో త్వరగా అక్కడే వచ్చేయండి, జల్దీ. అర్జున్ వెయిట్. అర్జున్, ఇప్పుడు ఎలా ఉన్నావు? ఇప్పుడు బాగానే ఉన్నాను. మీ అందరినీ చూస్తుంటే ఇంకా బాగా అనిపిస్తుంది. నేను నైట్ ఆ మెసేజ్ చూసేంత వరకు నాకు అర్థం అవ్వలేదు అర్జున్. నువ్వెంత సఫర్ అవుతున్నావు, ఎంత లోన్లీగా ఫీల్ అవుతున్నావు అని. ప్రియా, మనం ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయాం. ఈ విషయం నీకు ముందే చెప్పి ఉండాల్సింది, కానీ చెప్పలేకపోయాను. అవును, నీతో కలిసి ఉండాల్సిన టైంలో మేము ఒక బ్యాక్గ్రౌండ్ నాయిస్లో ఉండిపోయాము. సారీ. నువ్వు ఎప్పుడైనా లోగా ఫీల్ అయితే రిమెంబర్ దట్ విల్ ఆల్వేస్ బీ దేర్ ఫర్ యూ. అవును, నాకు లైఫ్ ఇంకొక ఛాన్స్ ఇచ్చింది. దిస్ టైమ్ ఐ విల్ ప్రూవ్ ఇట్. ఓకే, లెట్స్ స్టార్ట్ ఫ్రెష్ గైస్. ఎస్. అవును, మనం అన్నమాట. నీ బ్యాగ్లో షార్ప్నర్ ఎవరు పెట్టారు? బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకుండా తీసుకో. డాక్టర్ ఆర్డర్స్. అరే, నువ్వు ప్లేస్మెంట్స్ కోసం ప్రిపేర్ అవుతున్నావు అని అనుకున్నావు, డాక్టర్ అయ్యావేంటి? టీమ్ ఎఫర్ట్స్ రా. బ్రేక్ఫాస్ట్ అండ్ కాఫీ కంపల్సరీ. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే బెడ్ టైం రిమైండర్ క్రియేట్ చేస్తాం. ఫాలో అవ్వు పక్కాగా. మేబీ వీ షుడ్. మళ్ళీ మన ఫ్రెండ్స్ స్క్రీన్ వెనకాల మాయమైపోవడం మనకిష్టం లేదు కదా. నీకు కూడా ఎమోషనల్ డైలాగ్స్ వచ్చేస్తున్నాయిగా. అరే, మీరు నన్ను ఈజీగా వదిలేస్తారని అనుకున్నా, కానీ కాదు కదా. నెవర్. ఆఫ్ కోర్స్ నెవర్. ఓ, నో కాల్సా? వాట్ హ్యాపెన్ టు నెట్వర్కింగ్? కొన్ని నెట్వర్క్స్కి కనెక్షన్ అవసరం లేదు కదా.